వెల్కమ్ టు వీణా రాఘవ కుకింగ్ ఛానల్. ఇవాళ మీకు అరిసెలు ఎలా చేసుకోవాలో ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళైనా ఈజీగా చేయవచ్చు. ఒక బౌల్ రేషన్ బియ్యాన్ని తీసుకొని 24 అవర్స్ నానబెట్టుకోవాలి. దాన్ని ఇలా కొంచెం ఒక పొడిగుడ్డపై వేసి ఒక 5-10 నిమిషాల నుంచి అవి పచ్చిగా ఉన్నప్పుడే మనం మిక్సీలో వేసుకోవాలి. ఇలా మిక్సీలో వేస్తున్న పిండిని సన్న జాలి ఉన్న జల్లెడ తీసుకొని బాగా జల్లించుకోవాలి. ఇలా పిండి పడుతున్నప్పుడు ఎప్పటికప్పుడు పిండిని ఇలా ప్రెస్ చేసి ఉంచాలి. గాలికి వదిలేస్తే మళ్ళీ చేసుకోవడానికి రాదు. ఇలా చేసుకున్న పిండిని పక్కన ఉంచుకొని కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ చేసుకుంటే మనకు మిక్సీ చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఎంతైతే మనం బియ్యాన్ని తీసుకున్నామో దానిలో 75% అంతా బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లము అరిసెల బెల్లం అని అడిగితే షాప్లో ఇస్తారు. దాంతో అయితేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. వేరే బెల్లాన్ని తీసుకుంటే చేయడానికి రాదు. ఇంత బెల్లంలోకి ఒక చిన్న టీ గ్లాస్లో సగం అంత వాటర్ వేసి బెల్లాన్ని పాకం చేయడానికి ఉంచాలి. ఇలా ఇది ఒక 10 to 15 minutes పడుతుంది పాకం ఏర్పడడానికి. ఇలా ప్లెయిన్ వాటర్లో కొంచెం కొంచెం డ్రాప్ వేసి చూసుకోవాలి. ఇలా విడిపోకుండా గట్టిగా ముద్దలా రావాలి బెల్లము. అప్పుడే మనకు పాకం వచ్చినట్టు. ఇలా కొంచెం కొంచెం అప్పుడు పిండిని వేస్తూ తడుపుకోవాలి. పాకంలోకి కొంచెం కొంచెం వేసుకుంటూ తడుపుకుంటే ఉండలు లేకుండా వస్తుంది. ఇలా ఏర్పడిన దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఒక 2-3 months వరకు ఉంచినా కూడా మనకి ఏం అవ్వదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అరిసెలు వేడివేడిగా చేసుకొని తినొచ్చు. ఇలా ఒక ముద్దలాగా ఏర్పడ్డాక దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలపండి ఎలా వచ్చాయో. ఇప్పుడు మీకోసం ఒక 4-5-6 చేసి చూపిస్తున్నాను. ఈ సంక్రాంతికి అందరు చేసుకొని ఎలా ఉందో చెప్పండి. ఇలా చేతికి కొంచెం నెయ్యి అంటించుకొని చిన్న చిన్న బాల్స్లా చేసి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. వేడిగా ఉన్నప్పుడు చేస్తేనే ఇది మంచిగా వస్తాయి. ఇలా 2 చేతుల సాయంతో చేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. టూ స్పూన్స్ యూజ్ చేసి జల్లిగంటలు 2 యూజ్ చేసి ఇలా ఆయిల్తో మొత్తం బయటికి రాకుండా ప్రెస్ చేసి దాని లోపల ఉన్న ఎక్సెస్ ఆయిల్ని మొత్తం రిమూవ్ చేయాలి. కొంచెం టిష్యూ పేపర్ పైన వేసుకొని 10-15 నిమిషాల నుంచి వదిలేస్తే అరిసెలు రెడీ. Thank you for watching my channel. Please do subscribe and share with your friends and family. Thank you for your support. అలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ పక్కన ఉంచుకోవాలి. ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అవుతాయి. అసలు అరిసెలు చేయడానికి రాని వాళ్ళు కూడా ఈ మెజర్మెంట్స్తో యూజ్ చేసి ఒకసారి చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి.